అయితే మనము మొక్కలకి ఏం చేద్దామంటే ఈరోజు అలోవెరాతోని ప్లస్ ఇదిగోండి ఈ వాటర్ మిలన్ తొక్కలని కలిపి మనము సమ్మర్లో మొక్కలకి ఇచ్చే ఒక ఫర్టిలైజర్ అయితే తయారు చేద్దాము. మొక్కలకు కూడా మనము ఇలాంటి జ్యూసులు చేసిస్తే అవి మొక్కలు ఎండకి వేడికి గురి కాకుండా మంచిగా హెల్దీగా ఉంటాయి. బెనిఫిట్స్ ఏంటంటే మొక్క చనిపోకుండా ఎండాకాలంలో షాక్కి గురి కాకుండా ఈ అలోవెరా అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనం దీన్ని ఇప్పుడు జ్యూస్ రూపంలో మొక్కలకి ఎలా ఇవ్వాలో నేను చేసి చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఇలా ముక్కల్ని ఇలా వాటర్ మిలన్ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని నెక్స్ట్ ఇదిగోండి అలోవెరాని ఇలా ముళ్ళులు ఉంటాయి కదా, మనం అందులో కలిపేటప్పుడు ఈ ముళ్ళులు కుచ్చుకుంటాయి కాబట్టి ముళ్ళులను కూడా తీసేసి నేను ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి, మీకు సమ్మర్లో వారానికి ఒక రోజు ఏదో ఒక రూపంలో మన మొక్కలకైతే చల్లదనాన్ని ఇచ్చే ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి. ఎందుకంటే మనకి ఈ సమ్మర్లో ఉన్న మొక్కల్ని కాపాడుకోవడమే ఒక పని అండి. మనం ఏది కూరగాయలని ఆశించొద్దు. షేడ్ నెట్లు వేసుకున్న వాళ్ళ పరిస్థితి వేరు, కానీ మనకు షేడ్ నెట్ లేదు కాబట్టి వారానికి ఒక ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి. నేను పుల్లటి మజ్జిగ ఈ వాటర్ మిలన్ తొక్కల్ని అయితే వేస్తున్నాను. అయితే ఇంకోటి ఏంటంటే మనకు గంజి ద్రావణం కూడా ఇవ్వచ్చండి. ఆ గంజి ద్రావణం ఇవ్వడం వల్ల మనకి ఎండలో మొక్కలకి చల్లదనాన్ని ఇచ్చే ఫర్టిలైజర్గా కూడా గంజి ద్రావణం పనిచేస్తుంది. నేను అది మీకు చేసి చూపిస్తాను. ఈ వారం అయితే ఇది ఇస్తున్నాను నేను. ఇవ్వండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూపిస్తాను. ప్రతిసారి నేను ఆల్రెడీ ఇది 2 times ఇచ్చేసాను, కాకపోతే వీడియో చేయలేదు. ఒకసారి కూడా మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి ఇది ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని ఒక ప్రయత్నం అంతే. నా మొక్కలకి మాత్రం వారానికి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉన్నాను. ఈ లాస్ట్ 10 days బ్యాక్ మొత్తం మొక్కల కుండీలన్నీ కుమ్మరి చేసేసుకొని అన్నీ కలిపి పెట్టుకున్నాను కదా కిచెన్ వేస్ట్తోని. ఇప్పుడు వాతావరణం చల్లగా కాగానే 1-2 వానలు పడగానే విత్తనాలను అయితే పెట్టుకోవాలి. పసుపు కూడా పెట్టేసుకున్నానండి. వానలు పడేదే ఆలస్యం. ఇంకా మనకి విత్తనాలను కూడా నేను రెడీ చేస్తున్నా. పెరటి తోటలో కంపల్సరిగా అలోవెరాని అయితే పెంచుకోవాలండి. మనకి అలోవెరా ఆకులు, మన ఓమ ఆకులు, ఇంకా బొప్పాయి చెట్టు ఆకులు, అరటి ఆకులు, ఏ ఆకులైనా కానీ మనకి మంచి ఫర్టిలైజర్ అయితే తయారవుతుంది. దీనికి బనానా ఫర్టిలైజర్ కూడా బాగా పనిచేస్తుందండి. బనానా ఫర్టిలైజర్ అయితే ఎప్పుడూ రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాము. తొక్కల్ని ఇస్తూనే ఉంటాను. కొన్ని మగ్గిపోయిన బనానా వాటిని కూడా నేను వాటర్లో ఫర్మెంట్ చేసి ఇస్తుంటాను. ఇదిగోండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక చూడండి, ఇలా ఇదిగోండి, ఇది 10 లీటర్ వాటరు. దీంట్లో నేను చూడండి, దీనికి రేషియో అంటూ ఏమీ ఉండదండి. ఎక్కువ తక్కువ అయినా ఏమి ఇబ్బంది లేదు. ఇదేమి మనమేమి ఏంటో బయట ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మొక్కలు ఎలా అయినా తీసుకుంటాయి. ఇదిగోండి, ఈ అలోవెరా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని అయితే ఇప్పుడు ఇది మనము డైరెక్ట్గా ఒక 24 hours తర్వాత దీన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. లేదు అంటే ఒక 2-3 days అలాగే ఫర్మెంట్ చేసుకొని చేయాలనుకున్నప్పుడు దీనికి మంచిగా ఒక 100 grams 150 grams బెల్లాన్ని మాత్రం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ 1 day డైరెక్ట్ ఇచ్చుకోవాలనుకుంటే మాత్రం బెల్లం యాడ్ చేయకుండా ఏం పర్వాలేదు. ఇదిగోండి, ఇలా మెత్తగా మెదుపుకోవాలి. దీన్ని ఒక 24 hours తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియో వచ్చేసి పెరటి తోటలో లేము,
ఎందుకబ్బా తోటలో లేమి ఇక్కడ ఎందుకున్నారు అనుకుంటున్నారా? చూడండి, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మనకి ఇంకొక అరటిగేల అయితే వచ్చింది. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. బాగా మంచి సైజు వచ్చింది. ఈ ఎండలకి అది మక్కట్లేదు. అందుకే నేనైతే దానికి టవల్ కట్టుకున్నాను. అయినా కానీ మక్కట్లేవు, ఇట్లనే ఉంటున్నాయి. ఎండ డైరెక్ట్ కొడుతుందండి, ఎక్కడి నుంచి దానికి నీడ అనేది లేదు. కాబట్టి చూడండి, ఇదిగోండి ఇటు పడిపోతుంది కూడా, ఇదిగోండి ఇట్లా పడిపోతుంది. అందుకే దీన్ని అయితే కట్ చేసుకొని మనము గడ్డిలో మక్క పెట్టుకుందాము. అలాగే మనం ఈ చెట్టు కూడా తీసేసి చూడండి, కింద మనకి ఇక్కడ చూడండి, ఇక దీనికి ఆల్రెడీ 2 పిలకలు వచ్చేసాయి. చూడండి ఇట్లా దూరం నుంచి ఇది మంచిగా 2 పిలకలు వచ్చాయి. ఇప్పుడు ఈ పిలకల్ని మనం సేవ్ చేసుకోవాలి. అది ఎలా సేవ్ చేసుకుంటానో ఎలా పెడతాను అనేది ఈరోజు వీడియో హార్వెస్ట్ చేసుకున్నాము. చూడండి ఎన్ని పండ్లు వచ్చాయి అనేది మ్యాటర్ కాదు, మనము ఎంత ఆర్గానిక్గా పండించామనేది ఇంపార్టెంట్. చాలు, ఇట్లాంటి పండ్లు 1-2 తిన్నా చాలు. ఓకే అండి. ఇదిగోండి, ఇందులో వాటర్ కడుతుంది. ఒక 2 డజన్లు అయితే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్తాను. 3, 6 డజను, డజన్నర, 1 తక్కువ 2 డజన్లు అయితే ఉన్నాయి. పదండి, ఇది ఇక్కడ పెట్టేసుకొని ఇది ఇప్పుడు దీన్ని పడేయొద్దు. మనము దీన్ని ఈ ఆకులని ఈ ట్రంక్ని ఈ ఆకులని అన్నిటినీ చిన్న ముక్కలుగా కోసి కంపోస్ట్లో వేసుకోవాలి. కూలర్ టబ్లో అయితే కంపోస్ట్ మంచిగా అవుతుంది. అయితే నేను ఈ ఓన్లీ అరటాకులు వేసి కంపోస్ట్ చేసిన దాంట్లో ఇప్పుడు పసుపు పెట్టుకున్నాను. చాలా మంచిగా అయింది. రిచ్ ఇన్ నైట్రోజన్ అండి. ఇందులో నైట్రోజన్ బాగుంటుంది ఈ ఆకులలో, ఈ కాండంలో. కాబట్టి ఏది వేస్ట్ చేయదు. ఇది నేను తర్వాత వేసుకుంటాను. అయితే ఇప్పుడు ఈ 2 పిలకలను అయితే మనము సేవ్ చేసుకోవాలి. దీన్ని ఎట్లా జాగ్రత్తగా తీయాలనేది చూద్దాం. కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, కిచెన్ వేస్ట్ ఇది మళ్ళీ అమ్మా అంతే. ఓకే, ఇది అరటి మొక్క రీపాటింగ్. అరటి గెల కోసుకున్న తర్వాత మనము దీన్ని అయితే మొత్తం కుమ్మరించి చూడండి, కుమ్మరించిన తర్వాత ఇలా ప్రతి దాన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని అయితే పెట్టుకుంటాను. నేను ఇది పైకి మన కంపోస్ట్ బిన్లకి అయితే మారుస్తాను. ఇది ఈరోజు వీడియో అండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చూడండి, ఎంత పని ఉంటుందో. గార్డెనింగ్ అంటే ఏదో మొక్కలు వచ్చి చూసి అబ్బాయి ఎంత బాగా వచ్చాయి అనడం కాదు, దాని వెనక ఇంత శ్రమ ఉంటుంది.
మొక్కకి మొక్క అయిపోగానే దానికి సంబంధించిన పని మళ్ళీ ఇంకో మొక్కను మళ్ళీ ఇంకో అరటికి ఎలా హార్వెస్ట్ చేసుకోవాలో దానికి ప్రిపరేషనే ఇది. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.